నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దోషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించదను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, జీవాధిపతి, నీ జీవముగల నామమునకు స్తోత్రములు. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి ప్రభువైన యేసు, నీ బంగారు పాదములకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు ఆశ్చర్యకరుడు నాయన. మా జీవితంలో నువ్వు చేసే కార్యములన్నీ కూడా నాయన, అవి ఆశ్చర్యమైన కార్యములే నాయన. ఓ దేవుని ప్రేమించే వారికి నీవు చేసేటువంటి సంగతులు అవి కంటికి కనిపడవు, చెవికి వినపడవు, మనుష్య హృదయానికి గోచరము కాదు నాయన. నిన్ను నమ్ముకుని నీ మీద ఆధారపడి ఓ తండ్రి నిన్నే ఆనుకుని జీవిస్తున్న ప్రజలకు నాయన నీవు సదుపాయములు కలుగు చేసే దేవుడవు నాయన. కష్టకాలంలో నువ్వు నమ్ముకొనదగిన సహాయకుడవు నాయన. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేని వాగ్దానం చేసిన దేవుడవు. నువ్వు నేడు మాతో ఉండి మమ్మల్ని నడిపించుచు, మమ్మల్ని ఆదరించి, కాపాడి, సంరక్షించి, పోషించి నడిపించుచున్న విధానం అంతటి కొరకు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, ఈ రాత్రి కాలం అందు కూడిక ఎందుకొరకు ఇక్కడ ఏర్పాటు చేసిన సమస్తను ఎరిగిన దేవుడు నాయన. ఇదిగో మనీష్ అజయ్ని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. వారి కుటుంబంలో తండ్రి, వారి దేవా, మీరు చేసిన మేలు మహోపకారాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఇదిగో మణి తన కాలు విషయంలో ప్రభువా ఎంతో అవమానము, ఎంతో భారము నాయన, ఎంతో దుఃఖాక్రాంతులైన ఆయన ఇదిగో ఇప్పుడు చదవబడిన వాక్యములాగా తండ్రి హృదయంలోనే ఎంతో క్షీణించిపోయిన సందర్భంలో ప్రభువా నేనున్నాను అని ప్రభువా మా జీవితంలోకి నీ వచ్చి నీ హస్తము పట్టి తాకి నాయన స్వస్థపరిచావు. ఒక సాక్ష్యముగా మా ముందుంచావు నాయన. ఎలా మర్చిపోతావు నాయన? నీ కార్యమును మేము ఎలా మర్చిపోగలము నాయన? మేము చనిపోతే మా సమాధులు నిన్ను స్తుతిస్తాయా? మా ఎముకలు నిన్ను మహిమపరచగలవా? ఓ నాయన, మీరు మమ్మల్ని బ్రతికించారు కనుకే ఇదిగో ఎల్లప్పుడూ నేను స్తుతించే భాగ్యం మాకు ఇవ్వడానికి నాయన మమ్మల్ని బ్రతికించి ఉంచారు నాయన. ఇక ఏ కారణము లేదు నాయన. మేము బ్రతికి ఉన్నామంటే నీ నామ మహిమార్థమై మేము జీవించాలి నాయన. అది ఎరిగి జీవించే భాగ్యం దయచేయండి. వారికి ఇచ్చిన బిడ్డలు, అలాగనే ఇరు కుటుంబాలు నాయన, వారి తల్లిదండ్రులు, వారి బంధువులు, స్నేహితులు అందరినీ కూడా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని, కుటుంబంలో ఎలాంటి శోధన సమస్యలు లేకుండా, అనారోగ్యం లేకుండా, ఏ బాధలు లేకుండా నీ శాంతి సమాధానం వారికి దయచేసి నీ కృపలో బలపరిచి నడిపించి ఒక సాక్ష్యపు జీవితాన్ని వారు కలిగి జీవించడానికి మీరే సహాయం చేయమని యేసుక్రీస్తును తమ శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. హల్లెలూయా. దేవుడు మన బ్రతుకులో చేసినటువంటి మేలు మనం మరిచిపోకుండా ఆయన కొరకు మనం కృతజ్ఞత కలిగి జీవించినప్పుడు ఆయన ఎంతో ఆనందిస్తాడు. ఎందుకంటే చేసిన మేలు మరిచిపోకూడదు, అంతేనా? ఆయన ఏమన్నాడంటే, మాట ఇచ్చి తప్పుటకు నేను నరుడనా అన్నాడు. అంటే నరులు మాట తప్పేవారు, కానీ దేవుడు మాట తప్పనివాడు. ఆయన చేస్తానంటే చేస్తాడు, కనుక ఇస్తానంటే ఇస్తాడు. కనుక అటువంటి నమ్మదగిన దేవుడు మన బ్రతుకులో ఆయన చేసిన ప్రతి కార్యమును పట్ల మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుడు ఏం కోరుతున్నాడంటే కృతజ్ఞత. హల్లెలూయా. మన స్కూల్లో పిల్లలకు చెప్తారు, ఎవరైనా ఏదైనా ఇస్తే ఏం చెప్పాలి? ఆ థ్యాంక్స్ అనేది ఒక అలవాటుగా చేయాలి పిల్లలకి. ప్రతి విషయంలో ఇంట్లో అమ్మ మంచినీళ్ళు ఇచ్చినా సరే అమ్మకి ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలమ్మా అని, అమ్మాయి కదా అనుకోకూడదు. ఇది మన హృదయంలోంచి అది వచ్చేలాగా వాళ్ళ పిల్లలకు మనం తర్పీది ఇవ్వాలన్నమాట. మరి చూడండి, చాలామంది సహాయం చేసినప్పుడు వీడు ఏమైనా మరి కృతజ్ఞత చెప్తాడా అని ఆ సహాయం చేసిన వాళ్ళు చూస్తారు. ఆ కృతజ్ఞత ఎలా తెలియజేస్తాం? ఒక అరటిపండుగాలో ఒక పనసకాయ పట్టుకెళ్ళి నీకు మేలు చేసినట్టు ఇంటి అరుగు మీద పెడితే నేను వీడికి ఉపకారం చేశాను కాబట్టి నాకు ఏదో పట్టుకొచ్చాడని చెప్పి సంతోషిస్తారు. చేసిన మేలు మర్చిపోతే మరొకసారి వెళ్ళి మనం అడగలేం, ఆయన చేయడు. లోకంలో క్రమం ఎలాగ ఉంటే దేవుడు కూడా అంతే. హల్లెలూయా. దేవుడు తన యందు భయభక్తులు గలవారి ఎడల, అంతేనా? దేవుడు తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన చేసేటువంటి కార్యములు ఎంతో విస్తారమైన కార్యాలు ఆయన చేస్తాడు. నిన్నే కదా చేశాను, మొన్నే కదా చేశాను, మళ్ళీ అడుగుతున్నావు ఏంటనే దేవుడు అండు.
ఆయన దినమెల్లా ఆయన చేతులు చాపుతా ఉన్నాడు ఆయన సహాయం చేయడానికి. దేవుని నామానికి మహిమ కలుగును. కనుక ఆ బిడ్డల జీవితాల్లో చేసిన మరి ఆ కార్యాన్ని బట్టి ఇందులో నాకు కూడా భాగం ఉంది. ఎందుకంటే పరిచర్యకు వచ్చిన మొదట్లో దేవుడు మరి ఈ శోధనకు అనుమతించాడు. ఎంతో మరి అమ్మాయి పట్ల నేను విలపించా, భయంకరంగా విలపించా. ఎందుకంటే సూటుపోటు మాటలు అవన్నీ తట్టుకుని మరి బిడ్డ కొరకు మనం అంతా ప్రార్థించాం. హల్లెలూయా. కనుక సంఘము ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు. నీ తల పైకెత్తి వాడను నేనే, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివాడను నేనే. హల్లెలూయా. కనుక కొంచెం ధైర్యం వచ్చింది. అమ్మ స్వస్థత వచ్చినప్పుడు పర్వాలేదు, దేవుడు మనతో ఉండి కార్యాలు చేస్తున్నాడని కొంచెం ధైర్యం వచ్చింది. అలా ఒక్కొక్కరిని సాతానుడు కొట్టుకుంటా వెళ్ళాడు. మరి ఏదో సంతోషంగా మరి సభలు పెట్టుకుందామని మనం ఎంతో ఆనందంగా అన్నీ సమకూర్చుకొని ఏర్పాట్లన్నీ చేసుకుని రేపటి నుండి మీటింగ్లు అనగానే ఈ రాత్రి భయంకరమైన తుఫాను. మరి తుఫాను వాళ్ళ హెచ్చరిక కేంద్రం వాళ్ళు మరి తుఫాన్ అని వారి హెచ్చరిక జారీ చేశారు. ఏం చేయాలా? ఆ అరుగు మీదే వచ్చారు 2-3 పాస్టర్లు వచ్చి వాళ్ళ దిగాలుగా చూస్తున్నారు, నా ఇంకు చూస్తున్నారు ఏంటి అని. అలా చూసినప్పుడు ఏం భయం లేదు బ్రదర్, అంతేనా? సంఘములు అప్పుడు బాగు చేయడానికో లేకపోతే కాయగూరలు తరగడానికి వచ్చిన యవ్వనస్తులు, పురుషులు, స్త్రీలందరినీ మరి ఆ గ్రౌండ్లో నిలబెట్టి మరి చేతులు పట్టుకొని మేము ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి ఆ మీటింగ్లు అయ్యేంత వరకు వర్షం పడలేదు. మీకు తెలిసి ఆ మీటింగ్లు అయిపోయిన మర్నాడు వర్షం. దేవుడు ఏమన్నా ఇంకా పెద్ద బాంబు మీదేసేలా మనకి ఆ కార్యాలు చాలవా మనకి? దేవుడు మన బ్రతుకులో ఉన్నాడని చెప్పడానికి అవి సరిపోవా? హల్లెలూయా. అంతటితో ఆగాడు అనుకుంటున్నారా? సాతానుకు దేవుడు అనుమతి ఇచ్చాడు. యోబు ప్రాణం మీద తప్ప నువ్వు ఏమి చేసుకున్నా నాకు యోబు ప్రాణం తీయడానికి మట్టుకు నేను అనుమతి ఇవ్వట్లే. నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు, అంతేనా? అవసరమైతే బుల్డోజర్లు అట్టుకొచ్చి ఎంత అందంగా చక్కగా కట్టుకున్నా అది రోడ్డుకి అడ్డొచ్చి కూల్చేయచ్చు, అవునా? యోబు కూడా అలాగే అయిపోయింది. యోబు సంపాదించిన ఆస్తి, గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఆవులు, ఆబోతులు, సమస్తము కూడా, గాడిదలు అన్నీ కూడా దొంగలెత్తుకుపోయారు. ఆకాశం నుండి అగ్ని కురిసి మరి కాలిపోయాయి. నా మొదటిలో దేవుడు నాకు ఇచ్చాడు, అవన్నీ ఇచ్చిన దేవుడే తీసుకున్నాడు. కనుక యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగా. అతడి విశ్వాసము ద్వారా అలా నిలబడినందుకు దేవుడే సుడిగాలిలో ఆ యోబుకు ప్రత్యక్షమై యోబును దీవించాడు. చనిపోయిన 10 మంది బిడ్డలను తిరిగి సంపాదించుకున్నాడు. పోగొట్టుకున్న సమస్త ఆస్తిని తిరిగి సంపాదించుకుని యోబు మరలా స్థిరపడ్డాడు. హల్లెలూయా. అది మన కుటుంబాల్లో, మన యొక్క సంఘాల్లో, మన జీవితాల్లో వ్యక్తిగతంగా మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం. మరి ఇంతవరకు మనం ఉన్న మార్గాన్ని వదిలిపెట్టి ఎందుకు మనం ప్రభువుని వెంబడిస్తున్నాం? ఎందుకు ప్రభువుని మనము మరి అనుసరిస్తున్నాం? ఎందుకు ప్రభువు మనకు కావాలి? కేవలం ఉపకారం చేయడానికైనా, రోగం వస్తే స్వస్థపరచడానికైనా, ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వడానికైనా, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇవ్వడానికైనా, పిల్లలు లేకపోతే పిల్లలు ఇవ్వడానికైనా, పెళ్ళి అవ్వకపోతే పెళ్లి చేయడానికైనా, ఇందుకేనా దేవుడు? లోకంలో ఉన్నవారికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదా? లోకంలో ఉన్నవారు బాగుపట్టలేదా? లోకంలో ఉన్నవారు స్వస్థపడటం లేదా? హల్లెలూయా. మరి ఏంటి మన ప్రత్యేకత? దేవుడు మన బ్రతుకులో చేసిన కార్యం ఏమిటంటే అది దేవుడు ఎంత శక్తివంతుడో మనకు తెలుసుకోవడానికి చిన్న ఎర్ర అంటే తెలుసు కదా, ఆ యొక్క గేలానికి వేసినటువంటి ఆ ఎర్ర, ఆ యొక్క అది చేప లేకపోతే ఏదైనా ఆ ఎర్రను తినాలనుకున్నప్పుడు ఒకేసారి వచ్చి దాన్ని మింగేదు, మెల్లమెల్లగా కొరుకుతూ ఉంటుంది. ఆ గేలానికి బెండు ఉంటుంది. ఆ బెండు ఇలాగ అంటున్నప్పుడు ఏం చేస్తాం? వెంటనే లాగేస్తావా? లాగం. అది మెల్లమెల్లగా తింటూ దాని రుచి దొరికినప్పుడు అప్పుడు మింగడానికి ప్రయత్నం చేస్తాం. ఆ మింగే సమయంలో ఆ బెండు ఎక్కడికి వెళ్ళిపోద్ది తెలుసా? లోపలికి వెళ్ళిపోద్ది. ఇది పట్టుకుందని చెప్పి అప్పుడు మనం బయటికి లాగితే ఖచ్చితంగా చేప. కొన్నిసార్లు మనం లాగితే ఎందుకు రాదో తెలుసా? ఆ బెండు ములగాల. బెండు ఖచ్చితంగా ములిగింది అంటే చేప వచ్చినట్లే. దేవునికి స్తోత్రం. కనుక యెహోవా ఉత్తముడని రుచి చూసి
తెలుసుకోవాలి. ఆ యెహోవా ఉత్తముడని, ఆయన గొప్పవాడని, ఆయన శక్తివంతుడని ఇంకా రుచి చూడలేని వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఉండే చేతులు ఎత్తండి. ప్రతి వారి కుటుంబంలో ఏదో ఒక కార్యాన్ని దేవుడు చేస్తూనే ఉన్నాడు. దేవుడు చేసిన మేలును మరిచిపోకుండా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించటం ఒక ఎత్తు అయితే, రెండవది ఏంటంటే అసలు దేవుడు ఈ గాలాన్ని పెట్టి ఎందుకు మనల్ని లాగాడు? అది ఆయన చిత్తములో మనం ఉన్నాం. ఆయన చిత్తంలో ఉన్నప్పుడు, తన ఏర్పాటులో మనం ఉంచుకున్నప్పుడు, ఆయన సంకల్పంలో మనల్ని ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో రోజు ఆయన లాగుతాడు. హల్లెలూయా. మనకు స్వస్థత వచ్చినంత మాత్రాన్ని దేవుని వెంబడించాం. ఒక ఉద్యోగం ఎంతకాలం ఉంటుందంటే 1 సంవత్సరం ఉంటుంది, అంతేనా? దేవుడు నన్ను బ్రతికించాడు లేదా నిలబెట్టాడు అని సాక్ష్యాలు ఎంతవరకు చెప్తావు? సంవత్సరం తర్వాత నువ్వు మర్చిపోతావు. ఏ డేట్లో నువ్వు స్వస్థపడ్డావంటే చెప్పగలుగుతావా? 2 సంవత్సరాల క్రితం నాకు చాలా గాయమైందండి, ఇప్పుడు బాగు చేశాడు అన్నట్టు డేట్ కూడా మర్చిపోతాం. అవునా? దేవుడు నిన్ను స్వస్థపరిచిందో, బాగు చేసిందో, నీ కుటుంబంలో మేలు చేసిందో, ఆశీర్వాదం చేసిందో ఎందుకు అంటే అది కేవలం మచ్చు మాత్రమే. మచ్చు అంటే అర్థమైందా? మెల్లమెల్లగా చేప తిన్నప్పుడు ఏమవుతుంది? దానికి రుచి దొరుకుతుంది. ఈ స్వస్థత ఏంటంటే దేవుడు గొప్పవాడనే ఒక రుచి, అంతేనా? మన ముందు బిస్కెట్లు పెట్టామనుకోండి, 4 రకాల ప్యాకెట్లు తెచ్చాం, 4 కంపెనీలు. ఒక్కొక్క బిస్కెట్ తిన్నప్పుడు ఏది రుచిగా ఉందో అప్పుడు ఏం చేస్తాం? ఆ రుచిగా ఉన్నదాన్ని ఇంకోటి తీసుకుంటాం. అవునా? దేవుడు కూడా అంతే. మన బ్రతుకులో చేసేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో కేవలం అవి మచ్చుకు మాత్రమే, అంతేనా? కానీ అసలైనది ఒకటి ఉంది, శ్రేష్టమైనది ఒకటి ఉంది, ఉత్తమమైనది ఒకటి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇలాగా ఇవాళ మంచి భోజన పదార్థాలు ఇట్టారు. నేను ఇంకా తినలేదు కాబట్టి మరి వెరైటీలు ఏంటో నాకు తెలియదు. కానీ ఆ మరియ మార్తలో ప్రభు వస్తున్నాడని చెప్పి మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు. హల్లెలూయా. విందు భోజనం అంటే గుర్తొచ్చింది, నిన్న సికింద్రాబాద్లో మీటింగ్, ఒకే ఒక మీటింగ్ రాత్రి. ఆ మీటింగ్ వరకు ఉండిపోయాను నేను. మరి రాత్రి మీటింగ్ కదా, ఆమె తల్లి అంటే బోయజ్ గారి భార్య 2 గంటలకు మొదలెట్టింది వంట. 2 గంటలకు మొదలెట్టి 5 గంటలకు అయిపోయింది వంట. బోధించే బోధకుడు వచ్చాడు, ఆయన తీసుకొచ్చిన వాళ్ళు వచ్చారు, మేమంతా వెళ్ళాం, అందరం రెడీ అయిపోయాం, పైకి వెళ్ళిపోయాం. మరి వాళ్ళ కుటుంబమే పాటలు వాళ్ళ మీటింగ్ కాబట్టి వాళ్ళకే అవకాశం ఇచ్చాం, వాళ్ళే పాటలు పాడుకున్నారు, వాళ్ళే నడిపించారు, వాక్యానికి అవకాశం ఇచ్చారు. వాక్యం కూడా ఎక్కువసేపు చెప్పలేదు ఆయన. వాక్యం అయిపోయిన అనంతరం భౌతికమైన భోజనం, వీళ్ళు వండిన వంటకాలు ఎన్ని వచ్చాయి తెలుసా? మటన్ సూప్, మటన్ సేరువా, మటన్ ఫ్రై, మటన్ కర్రీ. ఎన్ని వచ్చాయి? 4. ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు, మళ్ళీ ఫిష్లో ఇంకో రకమైన కూర, బోటీ కూర. మటన్లో కూడా చెప్పడం మర్చిపోయాను, బోటీ కూర. ఎన్ని తింటాం? ఇవన్నీ 3 గంటలకి చేసేసింది ఆవిడ. చేసేసి పాటల సమయానికి వచ్చి ఆవిడే పాటలు పాడి. మనం యేసుప్రభు వచ్చాడు, ఇంకా మీటింగ్ అన్నాం కాబట్టి వాళ్ళు పాడేసుకుంటారు, వాళ్ళు వాయించేసుకుంటారు, వాళ్ళు వాగేసుకుంటారు, మన కార్యక్రమాలు మనం చేద్దాం. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారంటే అవసరమైనది ఒక్కటే. ఏమన్నాడు యేసుప్రభు వారు? అవసరమైనది ఒక్కటే. డేగిసాలు బద్దలు కొట్టేస్తుంది, ఆ సౌండ్ అయినా ఏంటక్క అని వెళ్తుందని. ఎవరో మరియా 2 డేగిసాలు గట్టిగా పడితే అర్థం ఏంటనమాట? లోపల ఏదో జరుగుతుంది. ఉండండి పాస్టర్ గారు వస్తాను, మా ఆవిడ అయ్యి పడగొడుతుంది, ఇప్పుడు డేగిసాలు పడగొడుతుంది కానీ మీరు వెళ్ళాక ఇంకోటి ఏదో పడగొడుతుంది, ఉండండి ఒక్కసారి ఇల్లు వస్తానన్నట్టుగా అనమాట. భార్యాభర్తల మధ్య కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. కనుక ఈమె ప్రభు పాదాల దగ్గరే ఉండి ప్రభు వాక్యాన్ని వింటుంది. ఇక రావట్లేదు, ఎన్ని డేగిసాలు వేసినా ఎంత శబ్దం చేసినా అసలు ఆవిడ ఒంకి చూడట్లేదు. ఇక తట్టుకోలేకపోయి వచ్చేసి అంటుంది, అయ్యగారు ఒక్కసారి మా చెల్లిని నాకు సహాయం చేయమని పంపొచ్చు కదా లోపలికి. మరి నీకు సహాయం చేయడానికి నీ చెల్లి వచ్చేస్తే మరి వాక్యం ఎవడంటాడు? ఆయన గోడలకు చెప్పుకోవాలా? అవునా? అప్పుడు అన్నాడు ఆయన, అవసరమైనది ఒక్కటి. ఏంటి అవసరమైనది? అంటే ఎన్నోసార్లు చెప్పా, ఎన్నోసార్లు అంటే ఎన్ని దేశాలు వెళ్ళినా నేను ఈ ప్రసంగం చెప్పకుండా నేను ఉన్నాను.
మరి మాత్రం ఎత్తుకుంటాను. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాను తెలుసా? సౌలు దగ్గరికి వెళ్ళిపోతాను. సౌలు ప్రవక్త వచ్చే వరకు కూడా ఆగకుండా బలి ఇవ్వడానికి ఆ యొక్క బలిపీఠం ఎక్కి అతడు బలి ఇచ్చాడు. ఎంత ఎదురు చూసినా రాని ప్రవక్త బలి ఇవ్వగానే ఆ ప్రవక్త వచ్చేసాడు అక్కడ. చూసారా? యేసుప్రభు కూడా మన జీవితాలు అలా కనిపెడతా ఉంటాడు. మనకు ప్రార్థన చేస్తే తెల్లారితులకు స్వచ్ఛత వచ్చేయాలి, ప్రార్థన చేతులకు తెల్లారితులకు 3 అంతస్తులు అయిపోవాలి మనకు, అంతేనా? కానీ నీ విశ్వాసాన్ని ఆయన చూస్తాడు, నిన్ను గమనిస్తాడు. ప్రవక్త కంటే శ్రేష్టమైంది, ప్రవక్త కంటే గొప్పదైంది ఇంకేముంది? ఏమన్నా ఉందా? కనుక ఆ ప్రవక్త వచ్చే వరకు కూడా ఆగకుండా, నేను రాజును కదా, నాకేంటి కొదువా, రండి. ప్రవక్త వస్తే వచ్చాడు, పాటలు గారు రాకపోతే మనం పాడుకోలేవా? పాటలు రావా మనకి? ఎవరొకరు 2 ముక్కలు చెప్పలేరా? ఎప్పుడైతే బలి అర్పించి ఇంకా దిగాడో, నువ్వు చేసిన పని ఏమిటని అడుగుతున్నాడు. ఆయన చేసిన పని ఏంటి తెల్లా? చూసిన జనాంగానికి, రాసింది చదివిన మనకి సౌలు గారు చేసిన పని ఏంటో మనకు తెలీదా? ప్రవక్త చేయమడుగుతున్నాడు, నువ్వు చేసిన పని ఏమిటి? ఎందుకని అలాగ అడిగాడంటే, నువ్వు చేయవలసిన పని అది కాదు, నువ్వు చేయకూడని పని చేశావు కాబట్టి ఇదిగో నువ్వు వెళుతున్న యుద్ధంలో నీకు విజయం రాదు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఇప్పుడు కలపండి మరియ మార్తలనేని సౌలు గారిని. అవసరమైనది ఒక్కటే. ఏంటి అవసరమైనదంటే మాట వినుట. మాట వినుట, ఆ వినుట అనే మాట క్రీస్తును గూర్చిన మాట అయి ఉండాలి. లోకంలో సంగతులు కాదు, పేపర్లో విషయాలు కాదు, రాజకీయమైన మాటలు కాదు. కానీ వినే విషయాలు ఏమిటంటే దేవుని గూర్చిన మాట అయి ఉండాలి. ఎందుకంటే ఇది జీవము కలిగిన మాట. హల్లెలూయా. కనుక ఈ జీవము కలిగిన మాటలు వినడానికి, చదవడానికి మన జీవితంలో ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మన జీవితాలు విలువైనవిగా మారుతాయి ప్రియులు. కనుక మన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అంటే వాక్యానికి ఇవ్వాలి. అంతేనా? ప్రార్థనా జీవితం ఉన్న కుటుంబాలు, వాక్యములు ఎదుగుతున్న కుటుంబాలు నిజముగా ఖర్జూర వృక్షము వలె వాళ్ళు మొవ్వులు వేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దేవునామానికి మహిమ కలుగును. కనుక ఈ రాత్రి కొంచెం గుణపం వేయాలనుకుంటున్నాను నేను. వేయొచ్చా? అయినా నేను వెళ్ళిన మీటింగ్లో ఆ పాస్టర్ గారు కెనడా నుంచి వచ్చాడు. ఆయనకి ఇంచుమించు 41 సంవత్సరం. నేను అడిగాను వయసు ఎంత అంటే 41 అన్న. ఆయన మంచి, ఆ దేశంలో ఆయన ఒక ఎలక్ట్రీషియన్. ఆయన వెనకాల ఉన్నవారు ఎవరు అసలు వినాలా, నాకు లైటింగ్లో మీరు ఎవరు కనపట్టలేదులే. ఆయన ఏంటి? ఎలక్ట్రీషియన్. ఆయన తాతగారు సేవకుడు, తండ్రి గారు సేవకులు. వాళ్ళ కుటుంబం అంతా దేవుని నమ్ముకున్న కుటుంబమే. దేవుని సంఘానికి వెళ్తున్న కుటుంబాలే, దశమ భాగాలు ఇస్తున్న కుటుంబాలే, చందాలు ఇస్తున్న కుటుంబాలే, ఇది ఇలాంటి కూటాలు పెడుతున్న కుటుంబమే. ఏంటి ఏంటిది భోజనాలు పెడుతున్న కుటుంబమే. టోటల్గా చెప్పాలంటే క్రైస్తవ కుటుంబం. ఈ బిడ్డ ఒక ఎలక్ట్రీషియన్గా తన యొక్క ఉద్యోగాన్ని చేస్తూ మరి పొద్దున పోయి సాయంత్రం ఇంటికి వచ్చి మరి తన జీవితాన్ని అలా కొనసాగిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఏమైందంటే అతను మరి ఎక్కడో దూరంగా వెళ్ళిపోతారు పనులకి. దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ పని ముగించుకుని ఇంటికి వచ్చేటప్పుడు మరి కారులో కూర్చొని ఏం చేస్తారు? మనమైతే ఏం చేస్తాం? కారులో ఉన్నవాళ్ళు చెప్పండి, ఎఫ్ఎం పెడతామా? ఎఫ్ఎం అంటే తెలుసా? ఎఫ్ఎం పెడతాం. లేకపోతే మన ఫోన్కి గుచ్చేసి జాక్ ఏం పెడతాం? పాటలు. ఏం పాటలు? ఏం మాట్లాడతాం? పెట్టినోడుగా తెలుస్తుంది, అంతేనా? కానీ ఈ యవనస్తుడు ప్రవక్త యొక్క వర్తమానాలన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ యూఎస్బిని కారుకి గుచ్చుకొని ప్రతిరోజు ఒక వర్తమానం, హల్లెలూయా, అతడు వింటూనే ఉన్నాడు. వింటున్నాడు, వదిలేస్తున్నాడు, వింటున్నాడు, వదిలేస్తున్నాడు, వింటున్నాడు, వదిలేస్తున్నాడు. ఎందుకంటే క్రైస్తవ జీవితం కాబట్టి ఖచ్చితంగా ప్రవక్త వర్తమానం వింటానే ఉన్నాడు. ఆ ఖాళీ సమయాన్ని ఎందుకు వృధా చేయాలని అలిసిపోయి ఇంటికి వచ్చి గబగబా కాస్త ఉడికిని లేసుకుని, మీ భాషలో చెప్తున్నాను, ఇలాగ ఉరికిన తర్వాత సడన్గా గుర్తొచ్చింది, ఈరోజు చర్చికి వెళ్ళాలి, ఈరోజు బుధవారం. ఇంత అలిసిపోయి
కూటానికి వెళ్ళాలంటావా? ఎప్పుడు చెప్పి ప్రసంగమే కదా, ఎప్పుడు చెప్పి వాక్యమే కదా. బుధవారం అంటే ప్రత్యేకత ఏముంటుంది? పెద్ద ఎక్కువ కూడా వాక్యం చెప్పరు, జనాలు కూడా పెద్ద మంది రారు, అంతేనా? శనివారం కూటమే కదా. అజయ్ ఇంటికాడ మీటింగా, పలావ్ ఉంటుంది, వైట్ రైస్ ఉంటుంది, కొబ్బరి పచ్చడి ఉంటుంది, పప్పు ఉంటుంది, సాంబార్ ఉంటుంది. పొద్దున అక్కడ ఫంక్షన్లో తిన్నాం కదా, మళ్ళీ ఇప్పుడు అయ్యే భోజనాలు ఉంటాయి కదా. ఈ మధ్య నాకు సలహాలు ఇస్తున్నారు అవనస్తులు, చెప్పిందే చెప్తున్నావు అన్నయ్య అంటున్నారు. అతడు అలాగ ప్రయాణం చేసుకుంటూ వింటూ ఉండగా, యవ్వనస్తులారా, సడన్గా ప్రవక్త ఏమన్నాడంటే, యవ్వనస్తుడా ఇది నీ కొరకే అన్నాడు. వెంటనే కొంచెం వెనక్కి తిప్పి, ఏంటి నీ కొరకే అన్నాడని ఆయన మళ్ళా ప్లే చేశాడంట. రికార్డ్ అయి ఉన్నది, అది ఎన్నిసార్లు నొక్కినా అదే వస్తుంది కదా. మళ్ళా చెప్తున్నాడు, యవ్వనస్తుడా ఇది నీ కోసమే. ఎవరు? ప్రవక్త. మూడోసారి కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ప్లే చేశాడంట. ఓ యవ్వనస్తులారా, వింటున్నారా? ఈ వర్తమానం మీ కొరకే అన్నాడు. ఆ మాట ఆయన పట్టుకుంది. అలిసిపోయినా కానీ ఆయన ఆగలేదు, కానీ వెళ్ళాడు. మరి తన జీవితం మారిపోయింది. ఈవేళ ప్రపంచ దేశాలు తిరిగే గొప్ప సేవకుడు అయిపోయాడు. మరి నిన్న మరి ఆ వర్తమానాలు నేను మీకు రికార్డులు పెట్టాను, మరి ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ నా జీవితంలో ఇంతవరకు వినని ఒక వేరే యాంగిల్లో వర్తమానాలు వస్తున్నాయి. ఇంత లోతున్నదా అనిపిస్తుంది. మనకేదో తెలిసిన సత్యం అనుకుంటున్నాం, కానీ సత్యంలోంచి సర్వసత్యంలోకి వచ్చిన అనుకుంటున్నాం, కానీ అమ్మో అగాధం అన్నమాట. మనం ఎంతవరకు తవ్వుతాం? నీరు వచ్చి తవ్వుతాం. మరి ఓఎన్జీ చూడు ఎంతవరకు తవ్వుతాడు? అర్థమైంది అంటే తవ్వడానికి ఇంకా. ఈ మధ్య ఎక్కడో విన్నాను, ప్రపంచంలో లోతైన అతి లోతైన దూరంగా తవ్వేసిన వాళ్ళు ఎవరంట? రష్యా వాళ్ళు అంట. పెద్ద అగాధం తవ్వేశారంట. ఎంతవరకు చెప్పింది ఇంట్రడక్షనే. ఇప్పుడు వాక్యంలోకి వెళ్తా. హల్లెలూయా. ఇప్పుడు కీర్తన గ్రంథము 42వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నీ జల ప్రవాహ దారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. దేవునికి స్తోత్రం. కరడు అంటే ఎంతమందికి తెలుసు? ఎలా తెలుసు? వర్తమానం చదివావు కాబట్టి, లేకపోతే నాన్నగారు చెప్పి. మీరు చదివే ఎక్కడ అలవాటు ఎక్కడ ఉంది? పాస్టర్ గారు చదివి చెప్పేస్తాడు. ఇదే చెప్తున్నాను కదా, పాస్టర్ గారు చదివేయటమే కదా. శనివారం చెప్పింది మళ్ళీ ఆదివారం చెప్తాడు కదా ఆయన, అంతేనా? మరి ఇప్పుడు వాక్యవత్తం చాలా జాగ్రత్తగా చెవులెట్టుకునేనాను. హల్లెలూయా. ఈ యొక్క కరడు అనగా అల. మీరు సముద్రం ఒడ్డుకి వెళ్ళినట్లయితే అలలు వస్తానే ఉంటాయి. అలిసిపోతాయా? అలలు అలిసిపోతాయా? అలిసిపోవు కదా. ఒకదాని వెంబడి వస్తానే ఉంటది. ఆ ముందు వెళ్ళిన అల ఆ వెనక వచ్చిన అలను పిలుస్తుంది, రా. అదే కరడును పిలుచుట. దేవునామానికి మహిమ కలుగును. నీ జలధారల ధ్వని విని కరడును పిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. ఆ రవికుమార్ ఇంటి దగ్గర వాక్యం చెప్పి, ఎందుకో నైట్ టైం ఎక్కువ దేవుడు బాగా లోతైన సంగతులు ఇస్తున్నాడు. మరి ఎందుకో మరి దేవుని ప్రణాళిక ఏంటి నాకు తెలియదు. హల్లెలూయా. అక్కడ ఏం చెప్పుకున్నామంటే మట్టి వాసన. చెప్పనా? మట్టి వాసన ఆనందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా బిషప్ గారి రెండో కూతురు ఉంది, అంటే చిన్నారి వాళ్ళ అక్క. ఆ రోడ్డు మీద గొర్రెలు వెళ్తే చాలు, అన్నం తినేది కూడా గిన్నె అక్కడ పెట్టేసి వెళ్ళిపోద్ది వాటి వెనకాల. ఆ గొర్రెల్లోంచి వచ్చిన వాసన అంటే ఆవిడకి ఎంతో ఇష్టం. అవునా? అది కనుక మట్టికి ఏముంది? వాసన ఉంటుంది. ఎప్పుడు వాసన తెలుస్తుందా? ఎండ కాసి సడన్గా 4 జల్లులు పడ్డాయి అనుకోండి, ఒక రకమైన వాసన వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇది కూడా ఆనందించాలి. జల ప్రవాహాల ధ్వని. ఇప్పుడంటే అన్ని ప్రపంచం అంతా మారిపోయింది, కానీ పూర్వం అరటి తోటలకు నీళ్ళు పెట్టాలంటే ఏముండేది? ఈ ఇంజిన్ ట్లక్ అని కొట్టేది. అది ఏంటిది? ఇంజిన్. అందులోంచి నీళ్ళు వస్తూ ఉంటే ఆ నీటికి కూడా ఒక రకమైన వాసన. ఆ నీళ్లు అక్కడ పడేటప్పుడు దాన్ని బోధులోంచి తీసుకొని మరి ఎక్కడెక్కడికి వెళ్ళాలో దాన్ని బోధుగా తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రవాహము, ఆ నీళ్ల ప్రవాహం అలా వెళ్తూ ఉంటే చక్కని శబ్దం.
అలాగే సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సముద్రంలో మరి ఆ యొక్క సముద్రపు అలలు ఆ ఒడ్డుకు వచ్చినప్పుడు వచ్చేటువంటి శబ్దము, నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది. ఏమిటి కరడు, ఏమిటి కరడు? రెండు కరడలే, రెండు అలలే. మొదటి అల దేవుడైతే ఆ రెండవ అల నీవు నేనే. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సంఘానికి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క కూటమికి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క ప్రార్థనకు వెళ్ళినప్పుడు నీలో ఉన్న అలను దేవుడు పిలుస్తాడు. ఆ అలను ఈ అలను తాకినప్పుడు ఈ రెండు కలిసి ఒక చక్కని శబ్దం చేస్తాయి. అందుకే సంఘంలో మనం ఆమెలు ఎందుకు చెప్తామంటే బయట వారికి అది గోల కింద కనపడుతుందేమో కానీ అది మనం దేవుని ఆత్మలో మనం ఆనందిస్తాం. దేవునికి స్తోత్రం. మరి ఇంకా వెళ్దాం వాక్యంలోకి. లూకాసు వార్త 5వ అధ్యాయము 1వ వచనం. జనసమూహము దేవుని వాక్యము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి. చాలు, జనులు ఎక్కడ పడుతున్నారంట? మొన్న కూడా పడ్డారు కదా. ఎక్కడ? ఆ రక్తస్రావ రోగ స్త్రీ దగ్గరికి యేసుప్రభు వెళ్తున్నప్పుడు జనాలు కూడా ఎలా ఉన్నారు? కిక్కిరిసిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు. అదే నేను ఎక్కువ చెప్పేది, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మీరు పట్టుకోవాలా. దీనికి అనుబంధమైన అక్కడ మాట ఎక్కడుందో దీన్ని మీరు లింక్ చేసుకోవాలి. మీరు ఇలా ప్రయత్నం చేస్తే కొంతకాలానికి మీరే ఒక డిక్షనరీ అయిపోతారు. జన సమూహము దేవుని యొక్క వాక్యము విరుచు ఆయన మీద పడుచు ఉండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. నేను పెద్ద ప్రసంగం చేయట్లేదు కానీ అందరికీ తెలిసిన సందర్భమే. ఈ కథ విన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యేసుప్రభు వారు దోణి మీద కూర్చుంటే వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాడు కదా. ఇది కూడా వినలేదా? మీరు చదవలేదులే బైబిల్, ఆయన ఆ ముసలోడు చెప్పేవాడు కదా. విన్నారా అప్పుడైనా? అదే ఇప్పుడే అదే చెప్పాను. విన్నా కథే కదా. ఏంటిది? ఈనేసిన కథే కదా. అంతేనా? చూద్దాం ఏముందో. ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూశాను. మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళారా? గోదావరి దగ్గరికి వెళ్ళారా? 2 ఉంటాయా పడవలో? 2 ఉంటాయా? ఇంకా చదివమ్మా 3వ వచనం. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి. ఎవరి దోణి ఎక్కడైనా? సీమోను దోణి ఎక్కి ఏమంటున్నాడు? దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండేను. నా పడవ మీద కూర్చుని లోపలికి దొయ్యమంటున్నాడు ఆవిడైనా. పడవేమో నాది, మీకు అర్థం అలా చెప్తారు. కారు నాది. డోర్ తీసుకుని కూర్చుని కొంచెం గంటవయ్యా అంటున్నాడు అనుకో, నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? పేతురు గారి ఫీలింగ్స్ కూడా అయ్యే. పడవేమో నాది, దాని మీద కూర్చొని లోపలికి దొయ్యి అంటున్నాడు. అర్థమైందా? అక్కడ చాలా ఉన్నాయి పడవలు. ఆయన ఏ పడవ ఎక్కలేదు కానీ ఆ సీమోను యొక్క పడవని ఎన్నుకున్నాడు. ఆ పడవ ఎవరో తెలుసా? సీమోను. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడంటే దానిని కొంచెము లోపలికి తోయి. నీవు వాక్యం చదివేసి లేకపోతే చెప్పిన వాక్యం వినేసి నాకు అంతా తెలిసిపోయింది ఆహా ఓహో అనేసుకుంటున్నావేమో. కానే కాదు. నువ్వేం చేయాలో తెలుసా? నీ నావను కొంచెము లోపలికి తోయాలి. ఎవడో చెప్తాడు ఇక్కడ ఏమంటారు దాన్ని? సుడి కాదు, నెమలే కట్టుకొని ఎర్రది కట్టుకొని ఒక దండ పట్టుకొచ్చి ఏమ్మా ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ గని ఉందా మీకు తెలియట్లేదు అన్న వెళ్ళిపోయాడు అనుకోండి. ముందు సిట్టాం గారు ఏం చేద్దంటే ఓ అయ్యా పడుకుందాం చాలుగా నువ్వు లేకు, అందరూ సర్దుకున్నారు వెళ్తావు ఒకసారి. ఆయన సేవంటలు కక్కేస్తున్నాడు. సర్లే నువ్వు వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో. ఇప్పుడు సిట్టమ్మ గారు మొదలెట్టింది తావడం. ఏంటి బయట శబ్దాలు వస్తున్నాయని మనీషా వచ్చింది బయట.
పిచ్చ ఎర్రాడు ఎవడాడు అలాగే చెప్తాడు. ఆడు చెప్పడం అప్పుడే మీరు తెల్లారేసరికి తవ్వేయడానికి రెడీ అయిపోరా. ఏమి ఉండదు, వదిలేయండి. లేకండి. లేదమ్మా ఎందుకో చెప్పాడు కదా ఎవరో, ఆయన చెప్పింది ఎందుకు వదిలేను. ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా, వాళ్ళ నాన్నగారు లేని ఉత్సాహం తెచ్చుకొని ఇప్పుడు సొక్కా మడత పెట్టాడు. ఎందుకో తెలుసా, ఎందుకో చెప్పండి, ఇంకా లోతుగా తవ్వేయాలి. దేవునికి స్తోత్రం. మీకు వాక్యం అర్థం అవ్వాలని నా ప్రయాస. నువ్వు చదవటం అయిపోయింది, వినడం కూడా అయిపోయింది, నీ చదివిన దానికి అర్థం అయిపోయిందని నువ్వు సంతోషిస్తున్నావు. అంతవరకు నువ్వు ఆగితే వీలు లేదు. నీవు లోపల ఉన్న గనిని, ఆ యొక్క విలువైన రాయిని నువ్వు తవ్వాలి అంటే లోతులోకి నువ్వు తవ్వాలి. దేవునికి స్తోత్ర. ఆ లోతుకి ఎక్కడ తవ్వుతావంటే ఇదిగో ఇలాగ కోటాలు పెట్టినప్పుడు రావాలి, దేవుని యొక్క మందిరంలోకి రావాలి, దేవుని యొక్క సువార్త కూడలికి రావాలి. ఆ వినుచున్న వాక్యము నీ కొరకే. హల్లెలూయా. చెప్పింది చెప్తారే, ఇవి అంటుకొద్దులే అని నువ్వు అనుకున్నావనుకో, నువ్వు గనిని తీయలేవు. హల్లెలూయా. ఏమో దేవుడు ఈ రాత్రి నాతోనే మాట్లాడు అన్న ఉద్దేశంతో నువ్వు వచ్చావనుకో, ఖచ్చితంగా నీతోనే దేవుడు. అందరినీ వదిలేసి ఆ సీమోను దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఈ నీ పడవే, నేను కాదంటలేదు, కొంచెం లోతుకు తోయగలిగితే అద్భుతాన్ని చూస్తా. ఏం చేశాడు పేతురు? ఏం చేశాడు చూడండి. దరి నుండి కొంచెము త్రోయమని అతని అడిగి కూర్చుండి ధోనిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత ఆయన చెప్పాల్సింది చెప్పేశాడు అక్కడ వాళ్ళందరికీ. చెప్పించిన తర్వాత ఏమైందంటే, నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలను పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఆ సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున, మళ్ళీ చదువు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. మీకు ఆశ్చర్యం కలగడం లేదా? ఈ వచ్చిన వ్యక్తి మొదట ఏదో వచ్చాడు, నా పడవను వాడుకున్నాడు, ఏదో లోపలికి తోయమన్నాడు, తోశాను. ఇప్పుడు ఏమంటున్నాడు? నా వ్యాపారంలోకి ఈయన ఏలెట్టాడుతున్నాడు. ఇప్పుడు ఇంకా అర్థం అవడం చెప్తాను. నా వ్యాపారంలోకి ఏలెట్టడం అంటే, ఇప్పుడు వలలు వేయటం, చేపలు పట్టడం పేతురు కొత్త. అర్థం చేసుకోండి. పేతురుకు తెలియని విద్య అది. ఇప్పుడు రాజుకి చెట్లు ఎలా కొట్టాలో చెప్పాలా? ఇలా వంగిపోయి ఇంటి మీద ఉన్న దాన్ని కూడా ఇంటి మీద పడకుండా ఎలా పడేయాలో నువ్వు చెప్తున్నావు అనుకో, నవ్వుతాడు. ఎందుకు? అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుప్రభువు వారు పడవను కొంచెం లోపలికి గంట మరి ఏమన్నాడు తెలుసా? మీ వలలు కుడివైపుకి వేస్తే అవి పట్టుకోండి. మళ్ళీ చదువమ్మా, 4వ వచనం. నీవు ధోనిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయబడని సీమోనుతో చెప్పాను. మరి ఇప్పుడు సీమోను ఏం చేశాడు? సీమోను ఏం చేశాడు? ఎలకెళ్ళి పిల్లి ముందు తొడగొట్టిందంట, అలాగుంది నీ పని అన్నాడా? లేకపోతే గుడ్డెళ్ళి పిల్లని ఎక్కిరించింది అంటున్నాడా? అలాంటి సామెతలు ఏం చెప్పలేదు. కానీ అయినను రాత్రంతా ప్రయాసపడ్డాం. ఎటు వస్తాయో మాకు తెలుసు. ఈ మంచు పడే ప్రాంతంలో, మంచు పడే సీజన్లో చేపలు ఎక్కడ ఉంటాయో మాకు తెలుసు. పెద్ద పెద్ద చేపలు ఎంత లోతులో ఉంటాయో మాకు తెలుసు. అవన్నీ మాకు తెలుసు. ఈ చేపలు పట్టడంలో ఎంతో ప్రావీణ్యం గలవారం. ఎందుకంటే మా బ్రతుకు ఇక్కడే పుట్టాం, ఇక్కడే బ్రతుకుతున్నాం. ఈ చేపలు పట్టడం గురించి నువ్వు ఎక్స్ట్రా మాకు చెప్పవలసిన అవసరం లేదు అన్న మాట ఆయన అనలేదు. ప్రభువా, రాత్రంతా మేము కష్టపడ్డాం కానీ ఒక్క చేపను కూడా మేము పట్టలేదు. అయినా కానీ దేవునామానికి మహిమ కలుగును. అయినా కానీ నీ మాట చొప్పున వల వేదును. ఎవరైనా ఉన్నారా దేవుని మాట చొప్పున వల వేసేవాళ్ళు ఇక్కడ ఈ రాత్రి? ఎవరైనా ఇష్టపడుతున్నారా లోతుగా తావడానికి? ఆదివారం వస్తే చాలు బైబిల్ చదివారా ప్రార్థన చేయాలని అడుగుతాడు. ఎందుకు వచ్చిన గోల? ఒకసారి చదివితే ఎత్తేచ్చు కదా. చదవకుండా ఎత్తితే మళ్ళీ దేవుడు చూస్తాడా? నాకు అదో భయం. కనుక ఏంటంటే గబగబా ముఖం కూడా తుడుచుకోరు. ఇంకా
తుడుచుకునే టైం కూడా ఉండదు. గబగబా మొహం కడిగేసి తక్కువ కీర్తన ఏముంది, 119 అయితే 3 రోజులు పడుతుంది. కనుక తక్కువ కీర్తన ఏముంది, ఆ అమ్మాయి బైబిల్ చదివేసి అంతేనా. నీ పడవను లేకపోతే నీ నావను లోతునకు నడిపించు. ఎందుకే నువ్వు లోతుకు నడిపించాలి? దేవుడు నీ పడవని ఎన్నుకున్నా. ఏ పక్కడు పడవ దేవుడికి నచ్చలేదా? ఇంకా ఉన్నారు కదా అక్కడ జన సమూహమే ఉంది. ఏ పడవ ఆయనకి నచ్చలా, అంతేనా? ఏ పడవ ఆయనకి నచ్చలా. సీమోను పడవ దగ్గర కూర్చొని, పడవ మీద కూర్చొని కొంచెం లోపలికి తొయ్యగలంటే ఏవి మాట్లాడలేదు పేతురు. సీమోను అంటే ఎవరు అనుకుంటారు? పేతురే. కానీ ఈ వ్యక్తి వీళ్ళు ఎప్పుడు ఈయన చూడలేదు, ఈయన ఎప్పుడు వీళ్ళు చూడలేదు. కానీ నేరుగా వచ్చి నీవు నీ పడవను లోపలికి వెళ్ళి నీవు నేను చెప్పినట్టుగా నీవు వల వేస్తే విస్తారమైన చేపలు నీకు పడతాయి. హల్లెలూయా. సాధారణంగా వలల్లో చాలా రకాలు ఉంటాయి. పెద్ద పెద్ద గొప్ప గొప్ప సంగతులు నేను మాట్లాడలేదు, చిన్న చిన్న తెలిసిన విషయాలు చెప్తున్నాను. చేపలు పట్టి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేరా? వలలో రకాలు ఉంటాయి తెలుసా? గోదాట్లో వేసే వల వేరు, మన పిల్లకాలంలో వేసే వలలు వేరు, సముద్రంలో వేసే వలలు వేరు. ఐలు అంట రకంగా ఎంత ఉంటుందో తెలుసా? ఈ రోడ్డు ఎక్కడ స్టార్ట్ అయింది అంతవరకు ఇంకా దూరం ఉంటాయి. ఆడు వదులుకుంటా వెళ్ళిపోతాడు పడవ మీద. దేవునామానికి మహిమ కలుగును. కనుక వీళ్ళు రాత్రంతా ప్రయాసపడిన వాళ్ళకున్న కొంత అనుభవం, అంతేనా? ఆ ప్రభువు మాట విని ఆ వలలు వేసినప్పుడు ఆ వలల సామర్థ్యం కంటే నేను చెప్పే మాట అది. ఆ వలలో ఇప్పుడు ఏముంటుంది? ఆ వలలో ఎన్ని చేపలు పట్టచ్చు? మీరు ఎప్పుడైనా లిఫ్ట్ ఎక్కారా? ఆసుపత్రులు ఇప్పుడు అన్ని ఆసుపత్రులు లిఫ్ట్లు ఉన్నాయి కదా, దాన్ని లిఫ్ట్ అని అనకండి, ఎలివేటర్ అనాలి దాన్ని. అక్కడ ఏమంటారు? 8 మంది మించి ఎక్కారనుకోండి, అది కదలదు. అర్థమవుతుందా? ఆ లిఫ్ట్ కెపాసిటీ 8 మంది. అర్థమవుతుందా? అలాగే వీళ్ళ దగ్గర వలలు కొంత సామర్థ్యం. వాక్యం పూర్తిగా చదివితే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక ధోనిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సిగ్నల్స్ ఇచ్చారు. తర్వాత ఏం జరిగింది? వారు వచ్చి 2 దోణెలు ములుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎలయనగా వారు పట్టిన చేపలు రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయముందరి. దేవునామానికి ఎంత అనుభవం గలవాళ్ళు. ఎప్పుడు పడితే చేపలు వస్తాయి తెలుసు, అవునా? ఎప్పుడు ఎడితే చేపలు పడతాయి బాగా తెలుసు కదా. అప్పుడప్పుడు బోధుల్లో మీరు ఏం పెడతారు? మామూలు ఎడతారు కదా. ఎప్పుడు ఎడతారు అవి? నైట్ ఎప్పుడు వెళ్తారు? 10 గంటలకు వెళ్తే ఒక చేప ఉండదు అందులో. ఎప్పుడు తీయాలి? ఒక అంచనా ఉంది కదా. మరి ఈ బోధులు పెట్టి నీకెంత అంచనా ఉంటే గోదాట్లో చేపలు పట్టేవాడికి ఎంత అవగాహన ఉంటుంది? చిన్నప్పటి నుంచి కూడా మనం ఒకసారి నీళ్లు చూస్తే కళ్ళు తిరిగిపోతే పడవ దాటేటప్పుడు ముసుగులేసేసుకునేవారు. అప్పుడు గుంటూరు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు గుర్తు చేసుకోండి ఒకసారి. అప్పుడు నరసాపురం రేపు దాటాలి, అక్కడ రైలు ఎక్కి గుంటూరు తీసుకెళ్ళాలి అని పేతురు గారు ఎన్ని కష్టాలు పడ్డాడు మహానుభావుడు. వీళ్ళకి పడవ అంటే భయం, నీళ్ళు అంటే భయం, కనుక దాటాలి, ఇంక వేరే మార్గం లేదు. కనుక పడవలో కూర్చొని స్తోత్రం 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 స్తోత్రం. ఎప్పుడు చూడాలి మనమైతే భయపడతాం, కానీ అక్కడ చిన్న బుడతడు ఉంటాడు, ఆడు పడవలోంచి దిగుతాడు నీటిలోకి, అవునా? ఈదుతాడు, పడవ వెళ్ళిపోతుందన్న భయం వాడికి లేదు. అవసరమైతే ఈదుకుంటా వెళ్ళి ఆ పడవలోకి ఎక్కుతాడు వాడు. ఎందుకంటే అది అనుభవం. వాడు పుట్టినప్పటి నుండి ఆ ఎదిగిన వరకు కూడా అదే దానిని వాడు జీవన విధానముగా వాడు ఎంచుకొని అందులో సాగుతుండగా వాడికి కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ వాళ్ళకున్న అనుభవం ఈ యేసు ముందు ఫెయిల్ అయిపోయింది, అవునా? హల్లెలూయా. ఇప్పుడు మనం గేలాల దగ్గరికి వెళ్దాం.
బోరు కొడుతుందా? గేలాల్లో కూడా రకాలు ఉంటాయి. ఇక్కడ కోటుకొట్టలు వేసే వాళ్ళు ఏమట్టుకొస్తారు తెలుసా? కొర్రమేను గేలాలు అట్టుకొస్తారు. కొర్రమేనుకు ఒక గేల ఉంటుంది, చిన్న చిన్న చేపలకి ఒక గేలం ఉంటుంది. మరి సముద్రంలో కూడా గేలం వేస్తారు. ఎంతమందికి తెలుసు? సముద్రంలో కూడా గేలం వేస్తారు, దూరంగా విసిరేస్తారు. కానీ ఆ గేలానికి ఒక ఎర పెడతాడు. అర్థమవుతుందా? గేలానికి ఏం పెడతాడు? ఎర పెడతాడు. ఇప్పుడు ఎర చూస్తానే ఉంటాయి. ఏమి చూస్తాయి? పెద్ద పెద్ద చేపలు, సొరలు, లేకపోతే పెద్ద పెద్ద సాల్మన్ చేప తెలుసా మీకు? తెలుసు కదా, ఇప్పుడు అందరికీ దొరుకుతున్నాయి సాల్మన్లు. ఇంకా ఏమున్నాయి? పెద్ద పెద్ద ఖరీదైన చేపలు చెప్పండి. అవన్నీ ఎక్కడ ఉంటాయంటే లోతులో ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ లోతులో ఉన్నదాన్ని నువ్వు బయటకు తీయాలంటే నువ్వేవేయాలి తెలుసా? ఎర వేయాలి. పైన వేసేసి ఇలాగిల్లగిల్లగిల్లగా అంటున్నావు అనుకో, ఎంతసేపు కూర్చొని ఇలాగిల్లగన్నా అది రాదు. అవునా? అది ఎక్కడికి వెళ్ళాలి? లోతులోకి వెళ్ళాలి. ఏం వెళ్ళాలి? దారం వెళ్ళాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. నీ దారమును లోతుగా వేసినట్లయితే వచ్చిన మింగేది అది. అలా చూస్తుంది. ఏంటిది కొత్తగా ఉంది, దగ్గరికి వెళ్ళి వాసన చూస్తుంది. వాసన చూసి ఎలా ఉంటుంది? చాలామందికి, చాలామంది వాసన చూస్తారు, చూసి చెప్పేస్తారు ఇది నాకు వద్దంటారు. స్మెల్, ఇట్స్ గుడ్ హ్యాబిట్. చాలామంది పెద్దలు చూడండి, వాసన చూసి కూర పాడైపోయి తినొద్దని చెప్తారు. ఎలా తెలుస్తుంది వాళ్ళకి? అనుభవం. హల్లెలూయా. కనుక ఈ చేపలు కూడా వచ్చి దొరికింది కదా అని మింగేవు. మొదట ఏం చేస్తాయంటే వాసన చూస్తాయి. వాసన చూసి దాన్ని అబ్జర్వ్ చేసి మెల్లగా వెళ్ళి ఇలా పట్టుకుంటుంది అనమాట. ఎప్పుడైతే పట్టుకుందో వాడికి బెండు కదులుతుంది అక్కడ. ఇప్పుడు ఏమనుకుంటాం? ఏదో వచ్చింది అక్కడ. ఆ వచ్చింది ఏదో ఈయనకి తెలియదు, అది పెద్దదో చిన్నదో తెలియదు, కానీ ఏదో ఒకటి వచ్చింది. దేవునికి స్తోత్రం. కనుక అది వచ్చేంత వరకు నువ్వేం చేయాలి తెలుసా? నీ గేలాన్ని లోతులో ఉంచాలి. దేవుని నామానికి మహిమ. అలా లోతులో ఉంచినప్పుడు ఆ పెద్ద చేప నువ్వు ఎంత సహనం కలిగి ఆ గొయ్యి తవ్వుతావు. ఇప్పుడు క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఎక్కడ తవ్వుతున్నాయో తెలుసా? కోడి పెంటను గీకుతుంది కదా, కోడి పెంటను గీకేసి యేసుప్రభు చెప్పిన ఉపమానాలు, కథలు, కాలక్షేపం ఆమెనంతే. అంతకు మించి వాళ్ళ తవ్వే ఓపిక లేదు. కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చేతులు మడత పెట్టి ఆ లోపల ఉన్నదేంటో కనుగొనేంత వరకు తవ్వుతారే ఉంటారు. అందుకే వాక్యం చెప్తుంది, మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తుంది అంటే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు సర్వసత్యం. ఈ సర్వసత్యం పై పైన ఉండదు. నువ్వు గోకితే గీకితే అది రాదు. ఒకవేళ వచ్చినా అది నువ్వు తెలుసుకోలేవు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాక్యంలో ఆనందిస్తే మరొక్కసారి హల్లెలూయా అని చెప్పాలి. నువ్వేం చేయాలో తెలుసా? వంగుని కష్టపడి అది దొరికేంత వరకు నీ గుణపాలు లోపలికేసి తవ్వినప్పుడు ఆ లోపల అమూల్యమైన రాయి నీకు దొరుకుతుంది. కనుక పై పైన ఏముంటాయి తెలుసా? ఏటెక్కలు, చేదు బరుగులు, మట్టగిడసలు అయ్యే ఉంటాయి. కొరమైన ఎక్కడ ఉంటుంది? నువ్వు తోడేసి నీళ్లు తోడేసినా కూడా అది కనపడుతుంది. ఇంకా గట్టు ఎక్కిపోదాం అనుకుంటే కిలక్కమంటుంది. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఉన్నాయి ఉన్నాయి. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ నీటిలన్నీ మళ్ళీ కలిపి మొత్తం మీద అంతటిది అయిపోయిందా? అయిపోతే కొరమైన తోటి నువ్వు తృప్తి పడాలి. కానీ ఆ నీళ్ళని శుభ్రంగా తోడేసి ఆ మట్టిని కూడా నువ్వు పెగలించుకుంటా వెళ్ళినట్లయితే ఆ లోపల బొమ్మిడాయలు ఉంటాయి. ఎంతమందికి ఇష్టం లేదు బొమ్మిడాయల పులుసు? ఎంతమందికి ఇష్టం లేదు బొమ్మిడాయల పులుసు? ఆ పై పై సేదు మరుగులు, మట్టకడతలు, జల్లలు అన్ని తోడి చెంబులు వేసుకుని వచ్చేసావు అనుకో, నీకు అక్కడతోటే. కానీ ఇంకా నువ్వు సహనం కలిగి నిలబడి దాన్ని లోతుగా తవ్వినప్పుడు అవసరమైతే మలుగు పావులు కూడా నీకు దొరుకుతాయి. దేవుని నామానికి మహిమ కలుగును. అది కూడా వాక్యమే. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక అయస్కాంతాన్ని పగలగొట్టి 2 ముక్కలు చేసినట్లయితే ఇక్కడ ముక్క నువ్వు, ఆయన అక్కడ. ఇప్పుడు ఆయన నిన్ను ఆకర్షించాలి, నీవు ఆయనతో కలవాలి. వాక్యం అర్థమవుతుందా? నీవు ఆయనతో కలవాలి అంటే, నీవు ఆయన చెప్పిన సంగతులు నీకు అర్థం అవ్వాలి అంటే నీ చేతిలో ఉన్నటువంటి వాక్యాన్ని లోతులోకి వెళ్ళాలి. లోతులోకి వెళ్ళాలంటే ఆయన ఏదో చెప్తాడులే, ఇలాగే చెప్తాడులే. ఓ కన్ను ఇలాగేసి, ఈ ఆవభావాలన్నీ పాస్టర్ గారే అనుకుంటా కదా, ఓ కన్ను ఇలాగెట్టి అంటే పాస్టర్ గారు వినలేదనుకుంటాడని ఒక కన్ను ఇలాగనమాట. అప్పుడప్పుడు ఇలాగ అంటే వింటున్నాను, నిద్ర అవుతున్నాను అనుకుంటా, కళ్ళు మూసాను నిద్ర అవుతున్నాను అనుకుంటామేమో పాటర్ గారా, నేను నిద్ర అవట్లేదు అన్నట్టుగా అప్పుడప్పుడు ఇవి అనమాట ఫీలింగ్స్. ఇంకెక్కడ తావగలవు నువ్వు లోతుకి? నీ జలధారల ధ్వని విని
కరడు కరడును పిలుచుచున్నది. ఆ కరడు ఎక్కడుందో తెలుసా? పైనున్నది. ఆ కరడు యొక్క శబ్దాన్ని నువ్వు మొదట గుర్తించాలి. నా గొర్రెలు నా స్వరమును వినును. ఎక్కడ పిలుపు వస్తుందంటే దేవుని యొక్క వాక్యము ద్వారా నీతో మాట్లాడినప్పుడు, ఆ వాక్యం నిన్ను సంధించినప్పుడు నువ్వు లోతులోకి వెళ్ళగలుగుతావు. నీ గురి కొర్రమైన అయినప్పుడు చేతి బరుగులు చూస్తావా? అలాగే వెళ్తుంటే దారికి వెళ్తుంటే పడుక్కుమని అనమాట. అక్కడ అమ్మో ఏదో ఉందని వెంటనే గొట్టేసేసావు. ఇప్పుడు ఎంతసేపు కెలికినా, ఎంతసేపు నీళ్లు తోడినా ఆ పైపు చేతి బరుగులు ఉంటాయి అనుకో, అయ్యే పట్టుకుని వెళ్ళిపోతే కొరమైన దొరుకుతుందా? అర్థమవుతుందా? ఆ లోపల ఉంది. దేవునికి స్తోత్రం. కనుక పిలిచేవాడు దేవుడు. ఆయన మొదట అలై ఉన్నాడు. ఆయన అలై కాదు, ఆయన మొదట పనై ఉన్నాడు. అలా పన ఆయన మొదటి పునరుత్థానపు పనై ఉన్నాడు. ఆ యొక్క దేవుని ఆలయమును అల్లాడించు పనగా ఆయన ఉన్నాడు. ఆయన మొదట ఆయన పన అయినప్పుడు ఆయన ఇదిగో ఇక్కడ మొదట అలై ఉన్నాడు. ఆ అల ఇప్పుడు ఈ అలని పిలుస్తా ఉంది. నువ్వు రాగలవా యవనస్తుడా? దేవుని సన్నిధికి నువ్వు రాగలవా? ఆయన ధోరణిలో నువ్వు కూర్చోబెట్టగలుగుతావా? ఆయన చెప్పిన మాటలు వినగలుగుతావా? వింటే నీకు ఆశీర్వాదం, వింటే నీకు మేలు, వింటే నీకు దీవెన. దేవునికి స్తోత్రం. ఈ సీమోను ఏమీ మాట్లాడలేదు. ఎవరో అయ్యా బాబు నువ్వు ఇంత సమయాన్ని, మా సమయం అంతా నువ్వు పాడు చేసేస్తున్నావని అన్నాడా? ఆ ప్రభు మాట వినకపోతే, ఆ యొక్క ప్రభు మాట విని లోబడి ఆ యొక్క వలలు వేయకపోతే అన్ని చేపలు వీళ్ళు పట్టగలరా? ఎన్ని చేపలు? విస్తారమైన. దేవుని కృపను బట్టి అక్కడికి వెళ్ళాను నేను. అక్కడ ఎక్కడ ఏ రెస్టారెంట్ మీద చూసినా సరే ఈ చేప బొమ్మ ఉంటుంది. పేతురు గారి చేప, దాని పేరు ఏం చేప? అది పేతురు గారి చేప. నేను గలిలయ సముద్రంలో బాప్తిసం ఇవ్వడానికి ఆ నీటిలో దిగుతుంటే ఎంత పొడుగు చేపలు ఒక్కొక్కటిని 5 3 జతలు కట్టుకుంటూ అలాగ వెళ్తూ ఉంటాయి. ఆ యొక్క నదిలో నీళ్లు ఎంత నిర్మలంగా ఉంటాయంటే సూదిపిని పాడేసిన మనం చూడగలుగుతాం. అంత తేటగా ఉంటాయి నీళ్ళు. ఆ పెద్ద పెద్ద చేపలను ఎక్కడుంటాయి తెలుసా? లోతులో ఉంటాయి. నువ్వు చిన్న చిన్న జక్కే కథలు, లాజర్ కథలు చెప్పుకుని ఆనందించేసి ఆహా మా పాస్టర్ గారు చెప్తేనండి చెట్ల మీద ఉన్న పిట్టలు కూడా ఆలకింత అయింది అన్నట్టుగా ఉంటుంది. నువ్వు అక్కడితోటి తృప్తి పడతావు. కానీ తవ్వు. దేన్ని తవ్వాలి? వాక్యాన్ని తవ్వు. వాక్య లోతుల్లోకి వెళ్ళి నీకు అసలైన బయలుపాటు దేవుడికి ఇస్తాడు. దేవునామానికి మహిమ కలుగును. అర్థమైన వాళ్ళు సంతోషిస్తున్నారా? సంతోషించిన వాళ్ళు చేతులెత్తి దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. కనుక ఇప్పుడు వాక్యం అంటే అశ్రద్ధ చూపుతారా? ప్రార్థన అంటే అశ్రద్ధ చూపుతారా? ఆరాధన అంటే అశ్రద్ధ చూపుతారా? వీధి కూటం అంటే అశ్రద్ధ చూపుతారా? చెప్పాలి. ఏమో ఈవేళ రాకపోతే నా అనుభవం చెప్తున్నా, అలిసిపోయా. 12 గంటలు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాను ఏకదాటిగా. ఎంత కష్టం. కరెక్ట్గా 7:30కి వెళ్ళాం. అక్కడ జరిగే సీన్ మాకు తెలుసు. ఎంతోమంది పాస్టర్లు వస్తారు, ఖాళీ ఉండదు. సరైన సదుపాయాలు లేకపోతే ఇబ్బంది పడతావని హోటల్ తీసుకుందంటే హోటల్లో ఏ హోటల్లో ఖాళీ. ఆయన అంటాడు నువ్వు హోటల్కి వెళ్ళవలసిన పని. మనం ఇంత ప్రయాసపడి వచ్చే వాళ్ళకి తెలియదు కదా. బ్రదర్ ఏంటి 7:30కి వెళ్ళి ఇలాగ ఒరిగాను. 7:15 గంటలకు వచ్చి డోర్ కొట్టింది. మీటింగ్ కదా బ్రదర్, అప్పుడే పడుకున్నారు ఏంటంటే ఏం చెప్పాలి? నేనైతే మీటింగ్ రానని చెప్పేశాను కరాకండి. ఎందుకో తెలుసా? అలసిపోయా. నిద్ర పోకపోతే నా పరిస్థితి బాగోదు. ఎంత కష్టం. సరే బలవంతంగా స్నానం చేసి బట్టలు వేసుకుని స్నానం చేతులకు ఆ బడలికి అంతా పోయింది. సరే బ్యాగ్ కట్టుకుని మీటింగ్ కాడికి వెళ్తులకి పాస్టర్ గారు అంటున్నారు నువ్వు రానని చెప్పారు అన్నారు. రానన్నాను ఖచ్చితంగా. కానీ ఏంటంటే బలహీనంగా ఉంది. స్నానం చేశాక ఆ బలహీనత పోయింది, వచ్చానన్నాను. మీరు నమ్ముతారు లేదు, ప్రసంగం మొదటి నుంచి చివరి వరకు నేను ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? ఆ వాక్యం నన్నే తాకింది. ఇప్పుడు నేను వెళ్ళకపోతే ఎంత మిస్ అయ్యానో కదా. మళ్ళీ దొరుకుతుందా? ప్రతి పూట దేవుడు వాక్యం నాతోనే మాట్లాడు. ఎన్నో సమయాల్లో నేను కృంగిపోయి అవమానాలు నిందలు భరించలేక వేసారిపోయిన సమయంలో నాకు సరైన ధైర్యం ఇచ్చిన వాళ్ళు కూడా నాకు లేరు. కానీ ఆ 2 రోజుల కోటాలో నేను ఎంతో బలపడ్డా. హల్లెలూయా. ఎందుకు ఇది చెప్తున్నానంటే
ఏదో చిన్న కూటం కదా, ఏదో వీధి కూటమే కదా, ఏదో పలహార కూటమే కదా అని మీరు నిర్లక్ష్యం చేశారంటే అమూల్యమైన సంగతులను మీరు పోగొట్టుకుంటారు. ఇందాక అదే సాక్ష్యం చెప్పాడు, మీరు విన్నారు కదా. మీరంటే ఎదురుగుండా ఉండి వింటున్నారు, కానీ నేను ఆ రికార్డింగ్ అయ్యి అవక విని వినపడకుండా నేను దాన్నే ఆధారం. ఎందుకంటే అక్కడ ఎక్కడికో వెళ్ళడం వాళ్ళ ఆవిడికి ఇష్టం లేదు, మనకు అంతకంటే ఇష్టం లేదు. మన పోరు పడలేక ఆడు వినటం మొదలెట్టాడు. చూసారా? అంటే మన గ్రూపులో వాక్యాలు చెప్పడం వల్ల చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఒక్క 5 నిమిషాలు కానీ అది పోస్ట్ చేయడం ఆగితే నాకు ఫోన్లో చేస్తారు బయట నుంచి, ఈవేళ ఇంకా వాక్యం పెట్టలేదంటే. ఇంకా చాలామంది ఫోన్లు చేస్తారు, ఏమండి అయ్యారు నేను వాక్యమే చూసుకోను, ఈ రికార్డింగ్లే చూసుకోను అంటే వాళ్ళు దూరంగా ఉండి దేని మీద ఆధారపడుతున్నారంటే ఈ వాక్యం కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు టైం ఇస్తారో తెలియదు, ఎప్పుడు రెస్ట్ ఇస్తారో తెలియదు. కనుక వాళ్ళు ముందే చెప్పుంటారు, ఈవేళ మాకు సత్యలో ఆరాధన జరుగుతుంది, ఈ ఒక గంట నన్ను వదిలేయండి అని వాళ్ళ యజమానులు అడుక్కుని ఉండొచ్చు వాళ్ళు. కనుక వాక్యం కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతోనే మాట్లాడతాడు. కనుక వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, వాక్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. మీరు మారాలనుకుంటే మారదాం అనుకుంటున్నారా? లేకపోతే ఇలాగే సరిపోతుంది అనుకుంటున్నారా? అది ఇలాగ గోకేసి కోడి, అచేత పురుగులు, చీమలు, దోమలు మింగేసాం నడండి ఇంటికి వెళ్ళిపోదాం అంటారు పిల్లలు. కొంచెం తవ్వితే ఏలికి బొమ్మలు దొరుకుతాయి. అవునా? సాధారణమైన విషయంలోంచి లోతైన సంగతి దేవుడు మనకిస్తా ఉన్నాడు. కనుక మన పైన జీవించడం కాదు, కానీ ఇప్పుడు మన లంగర్ ఎక్కడ వెళ్ళి తెలుసా? లోతు. సరిపోద్దా వాక్యం? లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, తను నేర్పించి పాంబులు సవరించి. లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. నడిపించు నానావా నడి సాంద్రమున. ఆమేన్. నవజీవన మార్గమున నా జన్మ తరింప. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రాజిల్లు నా పడవా రతనాలను వెదకుటలో. రాజిల్లు నా పడవా నడిపించు నానావా. ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని. ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని. ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట
ప్రార్థించుట మానితిని, ప్రభువాక్యము వదలితిని, పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట, ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. ప్రియ స్నేహితుడా, నువ్వు చేస్తున్న వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, మరే కార్యమైనా అవ్వచ్చు, ఫలితం నువ్వు ఆశిస్తున్నావు. ఖచ్చితంగా ఫలితాన్ని ఆశిస్తావు, కానీ ఫలితాన్ని పొందుతున్నావా? దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నీ సంపాదన అంతా చిల్లి సంచులు వేసినట్లే, ప్రభువు మాట వినకపోయినట్లయితే నువ్వు ఎన్ని కార్యాలు చేసినా అవి వ్యర్థమే. ప్రియులారా, యవ్వనస్తుల గురించి చెప్పాను కదా, ఆయన సమస్తాన్ని వదిలేశాడు. ఆ ప్రవక్త ఇంకా ఏమన్నాడు, ఒక యవ్వనస్తులారా ఈ మాట మీ కొరకే అన్న తర్వాత ఆయన ఏమన్నాడో తెలుసా? మీ సమయాన్ని, మీ కాలాన్ని ఏది తినేస్తుందని అడిగాడు ఆయన. నీ జలధారల ధ్వని విని కరడు కరడుని పిలుచుచున్నదని వర్తమానం మీ దగ్గర ఉంటే చదవండి, రేపే చదవండి. ప్రవక్త ఏమన్నాడో తెలుసా? నీ సమయాన్ని ఏది తినేస్తుంది, నీ కాలాన్ని ఏది పాడు చేస్తావు? వీడియో గేమా, ఫోనా, టీవీయా? ఎక్కడ నీ సమయాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు? ఆ సహోదరుడు జల 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 ఆ యొక్క కన్నీటిని కారుస్తూ, ఒకవేళ ఈ రోజే నేను ఈ కూటానికి రాకపోతే ఎంత మంచి వాక్యాన్ని మిస్ అయిపోదునో కదా. ఆ రోజే ప్రభువుకు సమర్పించుకున్నాడు. ఈవేళ ఎలక్ట్రీషియన్ జాబ్ చేస్తే ఎంత వస్తారు ఉద్యోగానికి? ఈవేళ ప్రపంచ దేశాలు తిరిగి, ఈవేళ వర్తమానాలన్నీ తెలుగులో ప్రింట్ చేయడానికి డబ్బులు పంపించేవాడు కూడా ఆయనే. తనకు వస్తున్నటువంటి దానిలో దశమ భాగం తీసి అనేక మందికి, ఆ తెలుగులో కాదు, కన్నడలోనే కాదు, తమిళంలో, మలయాళంలో, మన భారతదేశంలో ఎన్ని భాషల్లో ఉన్నావు అన్ని భాషల్లో కూడా ఆయన సొంత డబ్బు ఇచ్చి, ఎందుకు అలా ఇవ్వగలుగుతున్నాడో తెలుసా? రుచి దొరికింది, లోతుగా తవ్వాడు. ఆయన ఒక అమూల్యమైన గనిని పట్టుకున్నాడు. ఆ గని ఏంటో తెలుసా? వర్తమానం. ఇంకా వర్తమానాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారా? వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారా? ఆరాధన నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. ఆరాధన చేసుకుందాం, అబ్బా అందరూ కళ్ళు మూసుకుంటారు కదా అని వెంటనే జేబులోకి వెళ్ళిపోతుంది చెయ్య. ఫోన్ అట్టుకుని చక్కగా మెట్లు దిగి వెళ్ళిపోతున్నారు. నేను చూడలేదు అనుకుంటున్నారా? ఆరాధన ఖచ్చితంగా 15-20 నిమిషాలు ఉంటుంది. ఈ లోపల వద్దాం ఆయన ప్రార్థన చేస్తారు కదా, పాట అయిపోద్ది, స్తుతులు చెప్తారు, కాసేపు అంచనా అనమాట, టార్గెట్ వాళ్ళకి. ఆయన ప్రార్థన మొదలెడుతుడికి వెళ్ళిపోయి కూర్చుందాం సైలెంట్గా. ఎవడో చూడలేదు అనుకుంటున్నాం, దేవుడు చూస్తున్నా. నటన, ఇప్పుడు పాడాం కదా పాట, ఈ లోకంలో ఏముందో తెలుసా? నటన. నువ్వు నటన చేసావంటే ఏమవుతుందో తెలుసా? నష్టపోతావు. మళ్ళీ పాడదామా పాట? ప్రపంచ నటనలలో, అబ్బా ఎంత ప్రావీణ్యం అండి బాబు, నటనలో ఎంత ప్రావీణ్యం అంటే పాస్టర్ గారు అనుకుంటారు ఇంతకు మించిన భక్తురాలు నా సంఘంలో లేదు. నీ నటన చూసి పాస్టర్ గారే మోసపోతున్నాడు. అజ్జి బాబోయ్, ఎక్కడన్నా వెళ్ళి సాక్ష్యం చెప్తాడు తెలిసి, పలానా సోదరు ఉందండి బాబోయ్, ఎంత విశ్వాసం అనండి. నటిస్తున్నావా కొంపతీసి? పాస్టర్ గారిని బ్రహ్మపరుస్తున్నావా కొంపతీసి? పాస్టర్ గారు పోతే పోయాడులే, పైన ఒకడు ఉన్నాడు. నీ కరడు అది. హల్లెలూయా. ఆయన నిన్ను పిలాలి, ఆయన నిన్ను రాబట్టాలి, ఆయన నిన్ను ఆకర్షించాలి. దేవునికి స్తోత్రం. నా తండ్రి చేత ఆకర్షించితేనే గాని ఎవడో నా యొద్దకు రాడు. ఆయన ప్రణాళిక ఒక్క పేతురికే ఉంది. ఆయన నేరుగా వెళ్ళి, ఆయన సీమోన్ అయినప్పటికీ అతడు పేతురు అని పిలుస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? అతడు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి, ప్రభువా అయ్యా నీ మాట చొప్పున వలవేస్తానన్నాడు, దేవుని ఏర్పాట్లో ఉన్న ఆ విత్తనాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, స్థిరపరిచాడు, అతని పేరు మార్చాడు, గత జీవితాన్ని అతడిని వదిలివేశాడు, ప్రభువు కొరకు నిలబడ్డాడు. కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని సందర్భాల్లో ప్రభుని ఒప్పుకోలేదు, ప్రభుని విడిచిపెట్టి దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నాడు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అంత మాత్రాన
ఇక్కడ ఆగుతాను నేను. మనం ఏం చూస్తామో తెలుసా? ఇప్పుడు పేతురు గారు యేసుప్రభుని నేను ఎవరు అని బొక్కాడు కాబట్టి వీడు పరమ దుర్మార్గుడు. మన స్టేట్మెంట్లు ఏంటంటే వీడు అర్హుడు కాదు, వీడు యోగ్యుడు కాదు, వీడు పనికిరాడు. ఇంతేనా మీ మాటలు? యేసుప్రభుకు తెలీదా ఆయన బొంకుతాడని? ముందే చెప్పాడు పేతురు. ఈరోజు తెల్లవారక ముందే కోడి కూసేలోపు ముమ్మారు బొంకుతావని ఆయనే హెచ్చరించాడు. ఆయన హెచ్చరించినప్పటికీ ప్రభువారు ముందే చెప్పారు కదా అని జాగ్రత్తగా ఉండాలా. అంటే నీవు నీతిమంతుడిగా ఉండడం నీ వల్ల కాదు, నీవు యథార్థంగా జీవించాలంటే అది నీ వల్ల కాదు. నీవు దేవుని ఏర్పాట్లో ఉంటే దేవుడు పిలిచిన సమయంలో ఆ అలని ఆకర్షిస్తుంది నీ జలధారల ధ్వని విని. ఆయన అంటున్నాడు, నేను మంచి గొర్రెల కాపరిని, నా గొర్రెలు నా స్వరము విను. ఈవేళ వినట్టుగా వెళ్ళిపోవచ్చు, కానీ ఒక రోజున నీవు విన్న ఈ సంగతులే నిన్ను ఆయన సన్నిధికి నడిపిస్తాయి. అందుకే వాక్యాన్ని బోధిస్తావు, ఆ వాక్యాన్ని నేర్పిస్తావు. వాక్యం వైపు మా సాయి శక్తుల మిమ్మల్ని నడుపుతావు. ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీవు దేవుని ఏర్పాట్లో ఉంటే దేవుడే నిన్ను లాగుతాడు. ఎందుకంటే ఆ మొదటి అలా ఆయన. దేవునికి స్తోత్రం. నీ జలధారల ధ్వని విని కరడును పిలుస్తుంది. హల్లెలూయా. మార్పు చెందాలని అలాగా మీరుంటారా? ఉండగలరా? దేవుని చిత్తానికి అప్పగించుకుందాం. దేవునామానికి మహిమ కలుగును. కనుక పేతురు ద్వారా ఈ రాత్రి మనం ఏం నేర్చుకున్నామంటే, ఆయన పడిపోయాడు, ప్రభుతో ఉన్నాడు, ప్రభుతో నడిచాడు, ప్రభు అద్భుత కార్యాలు చూశాడు, ఎన్నో తొందరపాటు పనులు చేశాడు, కానీ ఎక్కడా ప్రభు గద్దించరా. పేతురు ఎందుకు సందేహిస్తూ అన్నాడు అంత. పేతురులో ఒక ఆసక్తి ఉంది, నడవాలి ఆయనతోటని. అర్థం చేసుకోండి, పెద్ద పెద్ద ప్రసంగాలు చేయట్లేదు నేను. పేతురు ప్రభుతో నడాలని నాకు ఆశ ఉంది. ప్రభువా, నీతో నేను ఈ నీటిపై నడాలి. నడు, ఎవడొద్దాడు, నడు. దేవునికి స్తోత్రం. మనసులో ఆసక్తి ఉన్నది, కానీ లోకము మనల్ని నడవనివ్వట్లేదు. వాక్యం విన్నంతసేపు దేవుని కొరకు బ్రతకాలని ఉంటుంది. బయటికి వెళ్ళగానే ఫోన్ వచ్చేస్తుంది, యారా గుడి ఇంకా కావలేదా, ఇక్కడ సిట్టింగ్ వేసేసాం. మరి లోపలే ఉంది దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు జీవించాలని, పరిశుద్ధంగా ఉండాలని ఎవరికి ఉండదండి? అందరికీ ఉంటుంది. కానీ ఏర్పాట్లో ఉన్న వారిని మాత్రమే దేవుడు తన యొద్దకు పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పేతురు ప్రభు యొక్క ఏర్పాట్లో ఉన్నాడు, అందుకే ఆయనతోనే ఎక్కాడు. దేవునికి స్తోత్రం. ఎంతో మంది పాస్టర్లు అనబడిన వారే అన్నారు, నీవే వచ్చి చెయ్యాలా, నీవే వచ్చి ఓడబడాలా, నీవే వచ్చి వెలగదీయాలా. లేదు లేదు, ఆయన నన్నే అనుకున్నాడు, నాతోనే కూర్చున్నాడు, నన్ను లోపలికి నడమంటాడు, నాతో మాట్లాడతాడు, విలువైన గనిని నేనే తవ్వాలి. దేవుని నామానికి మహిమ కలుగు. నీవు ఏర్పాట్లో ఉండడానికి ప్రభు యొక్క సహాయం అడుగుతాడు. దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. కనుక ఈ భూమి మీద మనం బ్రతుకున్నామంటే ఒక పర్పస్. అనేక సార్లు చెప్తాను, పర్పస్ లేకుండా ఎవరు ఉండరు. ఎంతమంది గుద్దేసి చచ్చిపోలేదు? నాకంటే చిన్న గాయాలు తగిలిన వాళ్ళు, అసలు గాయాలు లేని వాళ్ళే పైకి వెళ్ళిపోయారు. అలాగంటే ఆక్షేపణ చేస్తున్నాను అనుకుంటారు. లేదు లేదు, నా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు. నా దేవుడిని ఎంతగా కాపాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. ఆయన మాట తప్పని వాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడన్న దేవుడు ఆయన మర్చిపోడు. నిన్ను కాపాడుతూనే ఉంటాడు. నీవు ఆయన వైపు తిరగకపోయినా, నీవు ఆయన మర్చిపోయినా, ఆయన వాక్యం చదవకపోయినా, ఆయన మందిరానికి వెళ్ళకపోయినా నిన్ను ఆయన కాపాడుతూనే ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడు మనల్ని దీవించునుగా. లేచి నిలబడాలి. నీ జలధారల ధ్వని విని కరడును పిలచుచున్నది. నీ జలధారల ధ్వని విని కరడును
పిలచుచున్నది. నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించెను. నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించెను. నీ జలధారల ధ్వని విని కరడు కరడును నీ జలధారల ధ్వని విని నీవు నాలో ఉంచిన నీ జీవం జీవమునే పిలువగా. నీవు నాలో ఉంచిన నీ జీవం జీవమునే పిలువగా. అవధులు మీరి పరిధులు దాటి అవధులు మీరి పరిధులు దాటి నీకై ఆశించగా. నీ అలలన్నీయో తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించెను. నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించెను. నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది. నీ జలధారల ధ్వని విని కరడు పిలచుచున్నది. నిత్యత్వము నుండి కాలములోనికి నీవు నన్ను పంపగా. నిత్యత్వము నుండి కాలములోనికి నీవు నన్ను పంపగా. జీవపు వాక్యం కాలములో నుండి జీవపు వాక్యం కాలములో నుండి నిత్యత్వము చేర్చెను. నీ అలలన్నీయో తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించెను. నీ అలలన్నీయో తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించెను. నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది. నీ జలధారల ధ్వని విని కరడు కరడును పిలచుచున్నది. అవును ప్రభువా, నీవు మా కరడువై ఉన్నావు, మేము నీ కరడువై ఉన్నావు. నీవు మమ్మల్ని పిలుస్తున్నావు, అది నీ జీవమై ఉన్నది. ఏమిటా కరడు, ఏమిటా అల అంటే నీ జీవము నాయన. నీ జీవంలో సగభాగం మాలో ఉంచావు తండ్రి. ఆ విత్తనము నీ వెలుగు తగిలినప్పుడు, నీ యొక్క వాక్యపు వెలుగు మామూలు తాకినప్పుడు ప్రభువా, అది మొలకెత్తడం ప్రారంభిస్తుంది నాయన. అది 30 60 100 ఫలిస్తుంది నాయన. లోతుకి మేము వెళ్ళగలుగుతాం నాయన. లోతైన సంగతులు మేము గ్రహించగలుగుతాము నాయన. ఎంత అద్భుతకరుడు నాయన. ఈ రాత్రి నాతో మాట్లాడావు ప్రభు. ఇంకా నా సమయాన్ని వృధా చేస్తున్నానేమో, నా కాలాన్ని నీ కొరకు నేను దేవ సంపూర్ణంగా నేను గడపలేకపోతున్నానేమో. నన్ను క్షమించు ప్రభువా. నా సహోదరులను మీరు క్షమించండి. నీ కొరకు మేము నిలబడితే మీరు మమ్మల్ని వాడుకుంటారు ప్రభు. మమ్మల్ని నీ లోతులోకి నడిపిస్తారు ప్రభు. ఇదిగో పేతురు విస్తారమైన తన జీవితంలోనే చూస్తుంటాడు నాయన. వాళ్ళకు సరిపోవడనంత కంటే ఎక్కువైనటువంటి చేపలను అతడు చూసి ఇదిగో ప్రభువుని విడిచిపోమ్మని బ్రతిమాలుకుంటున్నాడు. అంత అద్భుతం చూసిన యేసయ్యని విడిచిపెట్టలేకపోయాడు.
నిజమే నాయన, మా జీవితంలో కూడా మేము ఎన్నడూ చూడని అద్భుతాలు చేస్తాము. మాకు కలుగుతున్న కష్టాలను బట్టి అయితే ఎప్పుడో చనిపోవాలి ప్రభు. నీ హస్తము బట్టి మమ్మల్ని బ్రతికిస్తున్నావు, నిలబెడుతున్నావు తండ్రి. ఎందుకంటే మేము చనిపోతే మా సమాధులు నిన్ను స్తుతించవని, మేము మరణిస్తే మా ఎముకలు నిన్ను మహిమపరచలేవని మమ్మల్ని బ్రతికే ఉంచుతున్నారు నాయన. మేము నీకు లోపడపోయినప్పటికీ, మేము నీకు దూరంగా జీవిస్తున్నప్పటికీ ప్రభువా, నీ కృప మమ్మల్ని విడిచిపోలేదు నాయన. నీ హస్తం ఎన్నడూ మమ్మల్ని దాచిపోలేదు, నీ హస్తం మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభు. ఎంత గొప్ప ప్రేమ నాయన. ప్రేమస్వరూపి నీ ప్రేమ గల నామమునకు వందనాలు, స్తోత్రాలు. నా చెయ్యి పట్టుకో ప్రభు, మా అందరి చెయ్యి పట్టుకుని ప్రభు నడిపించండి. నీ యొక్క వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. నీ కొరకు బ్రతికే భాగ్యం మాకు దయచేయండి. ఓ లోతైన సంగతులు మాకు నేర్పించడానికి ప్రభువా, ఓ మీరు ఎన్నుకున్నందుకు స్తోత్రాలు. ఇదిగో గాడిదనైనా నన్ను నిలబెట్టుకున్నారు ప్రభు. నాకు జ్ఞానం లేదు నాయన, నేను యోగ్యుడను కాదు ప్రభు, నేను ఎందుకు లేని వాడను నాయన. నన్ను నిలబెట్టి ప్రభువా ఈ మట్టి గట్టముకు భయం పొందుతున్న విధానం కొరకు నీకే వందనాలు. ఏ విచ్చి రుణము చెల్లించు. మేము నీ ఏర్పాట్లో ఉన్నందుకే నీకు వందనాలు నాయన. నీ ఉద్దేశంలో మేము ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము పడుతున్న మా ప్రయాసం వృధా కానీ వద్దు ప్రభు. అనేక ఆత్మల ప్రయోజనం అర్థమయ్యే ప్రభు, మేము జీవించడానికి మాకు సహాయం దయచే. ఇది లేదు అది లేదని మేము తండ్రి నిందలు వేయకుండా, నిరుత్సాహపడకుండా ప్రభు నీ చెయ్యి పట్టి మమ్మల్ని ధైర్యపరిచి వాదార్చి ముందుకు నడిపించండి ప్రభు. ఇదిగో మా హస్తాలు నీ చేతుల్లో పెడుచున్నావు నాయన. ఎందరు ప్రభు వాడుకోవాలని ఆశిస్తున్నారు, అందరూ మీ చేతులు పైకెత్తండి. ప్రభువుకి అప్పగించండి మీ చేతులను ప్రభు. ఈ చేతులను చూడండి ప్రభు, నీ హస్తంతో వారిని పట్టుకోండి ప్రభు. అలనాడు ప్రేతుని పట్టుకుని నీ చేతులు నాయన మమ్మల్ని కూడా పట్టుకొని ప్రభు నీ యొక్క వాక్యం అనే బండ మీద మమ్మల్ని స్థిరపరిచిన నాయన. మీరే చెప్పారు నాయన మేము పడిపోతామని. మేము పడిపోయామని మీరు మమ్మల్ని దెప్పరు. మేము నీకు విరోధముగా జీవించామని మా మీద సనగరు నాయన. అసలు అది మీకు జ్ఞాపకమే ఉండదు నాయన. ఎంత ప్రేమమయుడు నాయన. నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్యా, నీ ప్రేమను ఎలా వర్ణించగలనయ్యా. ఈ శాశ్వత జీవితం నీ కొరకే, నీ కొరకే మేము బ్రతికే భాగ్యం మాకు దయచేయండి. నీ రాక బహు సమీపంగా ఉండాలి. ఇంకా మాలో ఉన్న వంకర్లను సరిచేయండి, లోట్లను పోడ్చండి, తిన్నని మార్గం నడిపించండి. ఈ రాత్రి చేసిన పరిచయం దీవించండి. అనేక మంది యవ్వనస్తుల హృదయాలు మీరు కార్యం జరిగించండి. యవ్వనస్తులు ఏ ఏ కార్యాల పట్ల వారి సమయాన్ని వృధా చేస్తున్నారు, వారి కాలాన్ని వృధా చేస్తున్నారు నాకైతే తెలియదు కానీ ప్రభు, ప్రతి వారిని చూస్తున్న దేవుడు అవునాయన. ఇదిగో వాక్యాన్ని చదవాలని, ఇదిగో పై పై సంగతులు కాదు కానీ లోతుకు తవ్వాలని, నీ నావను లోతుకు నడిపించి వలవేయమన్నావు నాయన. అట్టి ధన్యత భాగ్యం యవ్వనస్తులకు మీరు దయచేయండి. ఒక్క ఆత్మ రక్షించబడిన చాలు ప్రభు. మా ప్రయాస ధన్యమైనట్టే, మా ప్రయాస ఫలించినట్లే ప్రభు. అందుకొరకే మేము ఉన్నాము నాయన. మీరు మమ్మల్ని ధైర్యపరిచి నడిపించండి. ఈ కూడికి ఏర్పాటు చేసిన అజయ్ కుటుంబాన్ని దీవించండి. తన భార్య బిడ్డలు మీరు దీవించండి. తన తల్లిదండ్రులను మీరు దీవించండి. తన తమ్ముడిని మీరు దీవించండి. అలాగే ప్రభు అత్తమామలను దీవించండి. వారి మరదలను మీరు దీవించండి. ఓ వారి కుటుంబాలన్నింటినీ మీరు ఆశీర్వదించండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ఈ కుటుంబాన్ని చేతులకు అప్పగించుకుంటున్నాను. మన జీవితంలో చేసిన అద్భుతం నాయన. చేనాడు ప్రభు, లోకానికి జడిసి కూడా ఇంట్లోంచి బయటకు రాలేదు ప్రభు. ఆ కన్నీరుని చూసావు తండ్రి. అలనాడు కానా విందులో తండ్రి నీటిని రసముగా మార్చిన దేవుడు నీవు మాతో ఉంటే ఈ బిడ్డను స్వస్థపరచు ప్రభు అని నేను అడిగాను. ఆయన ప్రార్థన ఆలకించావు, సంఘ మనవేన ఆలకించావు. ఆ బిడ్డను సజీవురాలుగా నిలబెట్టావు. ఇంకా విశ్వాసంలో స్థిరపరచండి, లోకం నుండి వేరు చేయండి. లోకం కొరకు కాక నాయన నీ కొరకు బ్రతికే భాగ్యం దయచేయండి. అజయ్ కూడా శాశ్వతమైన ఉద్యోగం ఇచ్చి స్థిరపరచండి. కుటుంబాన్ని మీరు దీవించండి, బిడ్డల చదువులను దీవించండి. సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోనండి. ఈ గ్రామాన్ని దీవించండి, ఈ గ్రామంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి. రోగగ్రస్తులను స్వస్థపరచండి, అవస్థలో ఉన్న వారిని ఆదుకోనండి. ఈ ప్రత్యేకమైన ఆశీర్వాదం ఈ గ్రామం మీద ఉంచండి, ప్రతి కుటుంబం మీద ఉంచండి, ప్రతి ఇంటిపైన ఆశీర్వాదం ఉంచండి.
ఇదిగో లిల్లీ గ్రేస్ మరి ఆపరేషన్ చేయబడింది నాయన. ఆ బిడ్డను మీరే స్వస్థపరచాలి, ఆ భయాందోళన నుండి విడిపించి ఆ బిడ్డను స్వస్థపరిచి సాక్షి బిడ్డగా మా మధ్యలో నిలబెడతారని ప్రార్థిస్తున్నాను ఆయన. ప్రభువా, మా మొర ఆలకించి మాకు జవాబిస్తున్నందుకే నీకే ఎల్లవేళలా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ పరిచర్ని దీవించి ఆశీర్వదించండి. ఈ కొడుకులో పాల్గొన్న ప్రతి పాదాన్ని, ప్రతి తండ్రి వ్యక్తిని మీరు దీవించి ఆశీర్వదించండి. చిన్న బిడ్డలను, పెద్దలను, స్త్రీలను, పురుషులను, వృద్ధులను అందరినీ చేతులుగా అప్పగించుకొంచున్నాను. ఇదిగో పరిచర్య ముగించుకుని తిరిగి మా గృహాలు విడిచుండగా నీ కృపా సమాధానాలు మాకు తోడుగా ఉంచి సకల మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని నీ రాకాలసమైతే మరొకసారి ఈ విధంగా కూడుకుని నీ నామను గణపరిచే భాగ్యం మాకు దయచేస్తానని మమ్మల్ని మీకు సమర్పించుకొనొచ్చు యేసుక్రీస్తును తమ శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయించున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరును కాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, మరణస్థలం క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మహాదేవుడును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, ప్రేమయు, సమాధానమును, ఆశీర్వాదమును, ఐక్యతను ఆయన యందు భయభక్తులు గల వారి ప్రతి వారి మీద ఎల్లప్పుడూ ఉంచును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.